అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో మీతో పాటు ప్రయాణం చేసినోళ్ళు చాలామంది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సముచిత స్థానంలో ఉన్నారు. కొంతమంది మూట రాహుల్ అయితేంది, ఆంక్షరెడ్డి గారు అయితేంది, చాలామంది శివసేన రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు సముచిత స్థానంలో ప్రభుత్వంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. కానీ సునీల్ యాదవ్ మాత్రం ఇక్కడనే ఎందుకు మిగిలిపోయాడంటే ఏం చెప్తారు? ఇక అది ఏరియా వైజ్లో వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నాకు కూడా నెక్స్ట్ అవకాశం వస్తుంది. మాకు కూడా రేవంత్ అన్న గారు ఇంకా టైం ఉంది, ఒక్కొక్కరికి ఒక ఏరియా వైజ్ తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అలా అన్నట్టు ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే మా ఫ్రెండ్ మోటా రోహిత్ అయ్యారు డీసీసీ ప్రెసిడెంట్. మొన్న నేను కూడా డీసీసీ ప్రెసిడెంట్ దాంట్లో మేము కూడా వేసాము. ఓకే, మాకు కూడా మంచి స్థానం ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఉంటుందా సముచిత స్థానం మీకు? ఉంటుంది, పార్టీని నమ్ముకునే కదా ఈ రోజు వరకు ఉన్నాము. సో నాటి నుంచి నేటి వరకు విద్యార్థి సమస్యలపైన సునీల్ యాదవ్ గారు ఏ విధంగా కొట్లాడారంటే ఏం చెప్తారు? విద్యార్థుల సమస్యలు అంటే మెయిన్గా కాలేజీలలో ఫీజుల గురించి ఎన్నో కార్పొరేట్ సంస్థలు కానీ కొన్ని దగ్గర అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం ఇవన్నీ చేస్తే నా దగ్గరకు వచ్చిన వరకు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఫీజులు తక్కువ చేయడము, స్కూళ్ళల్లో ఫీజులు తక్కువ చేయడము, అలాంటివి కొన్ని వేల మందికి నా తరఫున ఇప్పుడు నాకు వచ్చిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు ఇప్పటి కూడా ఇంత ఎదిగినా కూడా ఇంకా ఎన్ఎస్వై సునీల్ యాదవ్ అంటారు అంటే దానివల్ల నాకు పేరు వచ్చింది. ఓకే, ఆ పేరుని దాని తగ్గట్టు పబ్లిక్కి న్యాయం చేశాను. నా వరకు ఏదైతే నాకు పవర్ ఉండేనో అప్పుడు దాని తగ్గట్టు అయితే నేను న్యాయం చేశాను. అందరు విద్యార్థులకు ఎన్నో సమస్యల మీద కొట్లాడడము, R09 బ్యాచ్ జేఎన్టీయూలో అప్పుడు ఒక 16,000 మందికి అడ్వాన్స్ అప్లీస్ పెట్టేయడము, అలాంటివి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఫీజు కట్టలేక వాళ్ళు డేట్ అయిపోతే డేట్ని ఎక్స్టెండ్ చేయించడం ఫీజులు అవి, అట్లాంటివి నా తరఫున ఏవైతే మాకు చేయగలుగుతానో అవన్నీ అయితే నేను విద్యార్థులకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. అంటే చాలామంది అంటారు బయట విద్యార్థి సంఘ నాయకులు అంటే ప్రైవేటు స్కూల్స్ అయితేంది, ప్రైవేట్ కాలేజీల దగ్గర వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఏదో బెదిరించే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారని బయట టాకు. అది వాస్తవం. ఒకప్పుడు పాత మనుషులు అయితే ఒక ఉద్యమం అంటే ఒక దానికోసమే కొట్లాడుతుండే. కానీ ఇప్పుడున్నది మీరు అన్నట్టు కూడా కొన్ని దగ్గర అవుతున్నాయి అవి. ఒక పిల్లగానికి ఏమైనా అయింది అని అంటే వానికి మనం సేవ చేయడం పోయి అక్కడ పోయి మాట్లాడుకోవడం ఏదో చేయడం జరుగుతుంది. అట్లా చేసి ఉంటే పాటికి కొంతమందిని మీరు కూడా బయట చూసుంటారు, విద్యార్థి నాయకులు అవి కూడా ఎన్నెన్నో సంపాదించుకొని ఏదో చేసినాం. కానీ ఈ రోజు వరకు మేము ఫస్ట్ ఎట్లున్నామో ఈ రోజు వరకు కూడా అదే రేంజ్లో ఉండి అంతనే మాతో ఎంత సేవ వసూలు చేయలే. ఏమేమి కాలేజీల కాడ హాస్టల్ దగ్గర నాకు ఎంతో మంది ఆఫర్లు ఇచ్చారు, మీరు ఫీజులు పంపించకండి అట్లా కాల్తో వస్తే మీకు ఏమైనా ఇస్తామని చెప్పేసి. ఈరోజు నేను అట్లా వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటే ఈరోజు సునీల్ యాదవ్ మీరు కూడా ఇక్కడ విలువపోతుండే కదా. ఈ రోజు వరకు అట్లా చేయకుండా చేసినాం కాబట్టి ఈరోజు ఇట్లున్నాం మార్కెట్లో.